ఓకే హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు లక్ష్మీ బయాలజీ నీట్ క్లాసెస్. సో ఈ రోజు చెప్పబోయే వీడియో ఏంటి అంటే మనకు ఆల్రెడీ ఎంసెట్ ఎగ్జామ్ అయితే కంప్లీట్ అయింది కదా. ఆ ఎంసెట్ ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనకి కౌన్సిలింగ్ జరుగుతుంది కదమ్మా. సో ఆ కౌన్సిలింగ్ కి సంబంధించిన డీటెయిల్స్ ఎవరికైనా ఇంకా రిజిస్ట్రేషన్ చేసుకోకపోతే ఏంటి అనేది, ఎలా చేసుకోవాలనేది, అసలు ఎప్పుడు చేసుకోవాలనేది నేను చెప్పబోతున్నాను. సో ఇప్పుడు చూడండి, మనకి కౌన్సిలింగ్ డేట్, రిజిస్ట్రేషన్ కంప్లీట్ అయ్యే డేట్ ఏంటి అంటే జూలై 16 అమ్మ. జూలై 16 లోపు మీరు కౌన్సిలింగ్ రిజిస్ట్రేషన్ అయితే చేసుకోవాలి, అప్లై చేసుకోవాలి. ఓకే, సో అది ఫస్ట్ వన్ మీరు చేయాల్సింది, రిజిస్ట్రేషన్ చేసుకోవడం. అది కూడా ఎప్పటిలోపు అంటే జూలై 16 లోపు. సెకండ్ వన్, సో రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రిజిస్ట్రేషన్ కి ఫీజు ఎంత అని కానీ చూసుకుంటే మనకి జనరల్ కి ఓబీసీకి వచ్చేసరికి 1200 ఫీజు పే చేయాల్సి వస్తుంది రిజిస్ట్రేషన్ చేసుకునేటప్పుడు. సెకండ్ వన్ వచ్చేసరికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎంత అంటే 600 ఫీజు. ఫస్ట్ ఏమో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే ఫీజు ఏంటి? సో మళ్ళీ మీకు డౌట్ ఉండొచ్చు, ఇది ఎవరికి ఎంసెట్ అంటే ఇంకా ఎవరికైనా ఉందా అంటే అందరికీ ఉందమ్మా. అగ్రికల్చర్ వాళ్ళకి, ఫార్మసీ వాళ్ళకి, ఇంజనీరింగ్ వాళ్ళకి అందరికి ఈ డేట్ లోపు రిజిస్ట్రేషన్ అయితే ఫామ్ ని ఫిల్ చేసుకోవాలి. నెక్స్ట్ తర్వాత వచ్చేసరికి రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్. ఇవన్నీ డేటా రాసాను చూడండి. రిజిస్ట్రేషన్ ఫీ పేమెంట్ ఎప్పటిలోపు అంటే జూలై 7 నుండి జూలై 16 వరకు. అంటే ఆల్రెడీ మీకు రన్ అయిపోతుంది. సో 16 అనేది లాస్ట్ ఫీజ్ పేమెంట్ అనేది పే చేయడానికి కోసం. సెకండ్ వన్ వచ్చేసరికి డాక్యుమెంట్ అప్లోడ్. డాక్యుమెంట్స్ అనేవి నువ్వు అప్లోడ్ చేయాలి, మనకున్న డాక్యుమెంట్స్ అన్ని కూడా. సో ఆ డాక్యుమెంట్స్ అప్లోడ్ అనేది ఏ లోపు అంటే 7 నుంచి 17 లోపు డాక్యుమెంట్స్ ని అప్లోడ్ చేయాలి. నెక్స్ట్ వన్ వెబ్ ఆప్షన్ ఎంట్రీ. సో వెబ్ ఆప్షన్ ఎంట్రీ వచ్చేసరికి ఎప్పుడు ఉంటుందంటే 10 నుంచి 18 లోపు. నెక్స్ట్ వెబ్ ఆప్షన్ ఎడిటింగ్, మీకు ఒకవేళ ఏదైనా సెట్ కాకపోతే అలా మార్చుకోవడం కోసం జూలై 19. నెక్స్ట్ వచ్చేసరికి సీట్ అలాట్మెంట్ రిజల్ట్, మీకు ఎప్పుడు సీటు ఎక్కడ వచ్చింది ఏంటి అనేది మీకు ఎప్పుడు తెలుస్తుంది అంటే జూలై 22. నెక్స్ట్ రిపోర్టింగ్ టు అలాటెడ్ కాలేజెస్, మీకు ఏ కాలేజ్ అనేది ఫిక్స్ అయ్యింది రిపోర్ట్ చేయాలి నువ్వు. ఒకవేళ నువ్వు సెలెక్ట్ అయిపోతే 23 నుండి 26 లోపు ఆ కాలేజ్కి వెళ్ళి నువ్వు రిపోర్ట్ చేయాలి. అంటే జూలై 23 నుండి జూలై 26. నెక్స్ట్ క్లాసెస్ బిగిన్, ఇంకా నువ్వు మొత్తం కాలేజీకి అడ్మిట్ అయిపోయిన తర్వాత నీ క్లాసెస్ వాళ్ళు ఎప్పుడు స్టార్ట్ చేయాలి అంటే ఆగస్ట్ 4. సో ఇవి మొత్తం కూడా జూలైలోనే మీరు డైలీ అప్డేట్లు అయితే ఉండాలి, డైలీ చూసుకుంటూ ఉండాలి. మనకి ఎలా ఉంది ఏంటి, ఏమేమి అప్లై చేసుకోవాలి, ఎప్పుడు వస్తున్నాయి అని మీరు ఆ వెబ్సైట్ లో ఎప్పుడు కూడా చూసుకుంటూ ఉండాలి. ఎంసెట్ కౌన్సిలింగ్ అండి, ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్. ఇది తెలంగాణ వాళ్ళకి, ఏపీ వాళ్ళకి రెండు రిలీజ్ చేశారు. సో ఇవి రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏందని. సో నెక్స్ట్ మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఓకే, సో ఎంసెట్ కౌన్సిలింగ్ ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి అది ఇప్పుడు చూడండి. ఫస్ట్ 5 స్టెప్స్ ఉంటే ఆ 5 స్టెప్స్ మీరు కరెక్ట్ గా ఫాలో అవ్వండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి విజిట్ ద వెబ్సైట్. ఫస్ట్ మీరు వెబ్సైట్ ఓపెన్ చేయాలి. ఆ వెబ్సైట్ ఏంటి అంటే ఇదిగోండి, apsetscheme.ap.online.in. సో ఇది వెబ్సైట్. ఈ వెబ్సైట్ క్లిక్ చేయండి. ఆ వెబ్సైట్ క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ మీరేం చేయాలంటే రిజిస్ట్రేషన్ ఫామ్ ని సెలెక్ట్ చేసుకోవాలి. ఫస్ట్ ఈ వెబ్సైట్ అనేది క్లిక్ చేయాలి. వెబ్సైట్ క్లిక్ చేసిన తర్వాత రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి, సూటబుల్ రిజిస్ట్రేషన్ ఫామ్. నెక్స్ట్ ఫామ్ ఫిల్ చేసేటప్పుడు హాల్ టికెట్, నెక్స్ట్ మీరు చేయాల్సింది ఎంటర్ హాల్ టికెట్ నెంబర్. ఆ రిజిస్ట్రేషన్ ఫామ్ వచ్చిన తర్వాత సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసరికి హాల్ టికెట్ నెంబర్ అనేది ఎంటర్ చేయాలి. హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత వెరిఫై ద డీటెయిల్స్ అండ్ ప్రొసీడ్ ద పేమెంట్. సో మీ డీటెయిల్స్ ని మీరు వెరిఫై చేసుకొని తర్వాత అవి కరెక్ట్ గా ఉన్నాయి, ఏ ప్రాబ్లం లేదు, సో ఇంకా మనము ఎంటర్ చేసుకోవచ్చు అని అన్నప్పుడు మీరేం చేయాలంటే ఫీజ్ అనేది పేమెంట్ అనేది చేసుకోవాలి. ఇందాక చెప్పాను, సో ఫీజ్ పేమెంట్ మనకి 16 లోపు అనేది జరగాలి అనేసి.
సో ఫీజ్ అనేది మీరు పేమెంట్ అనేది చేసుకోవచ్చు. నెక్స్ట్ తర్వాత అన్ని సక్సెస్ గా ఉన్నాయి, ఇంకే ప్రాబ్లం లేదు, సో కరెక్ట్ గా ఉన్నాయి మొత్తము అని అన్నప్పుడు మీరు ఫీజ్ పేమెంట్ కూడా కంప్లీట్ అయిపోయినప్పుడు అవి మాత్రం డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ చేసుకొని జిరాక్స్ సెట్ అయితే మీ దగ్గర పెట్టుకోండి. ఏదైనా ప్రాబ్లం వచ్చినా కూడా అది ప్రూఫ్ గా మీకు ఉపయోగపడుతుంది. అక్కడ మీరు ఎవరి దగ్గరైనా కాంటాక్ట్ అయినప్పుడు కూడా యూజ్ అవుతుంది. ఓకేనండి. సో ఇవి మీకు ఎలా అనేది ఏపీ ఎంసెట్ అనేది అప్లై చేసుకోవాలి కౌన్సిలింగ్ కి అనేది. సో ఇవి డీటెయిల్స్. సో నెక్స్ట్ మీకు ఏమైనా ఇంకా డౌట్స్ ఉంటే నాకు మెసేజ్ అయితే చేయండి, కామెంట్ చేయండి. ఓకేనా? బాయ్.